ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సత్యసాయి జిల్లా గోరంట్ల తహసీల్దార్ మారుతి ప్రసాద్ పై కలెక్టర్ కి రైతులు ఫిర్యాదు చేశారు. పాస్ పుస్తకం కోసం 2 ఎకరాల భూమి డిమాండ్ చేసినట్లుగా ఆరోపించారు. మధ్యవర్తుల ద్వారా రాయబారం నడిపారన్నారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను విచారణకు ఆదేశించారు. ప్రకాశం జిల్లా పెద్దరావీడు చట్లమిట్ల సొసైటీ చైర్మన్ లూగర్ రాజేశ్వర్ బోడిరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు రైతులను మోసం చేసిందని విమర్శించారు. కూటమి అధికారం చేపట్టిన వెంటనే రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. కడప జిల్లా కోట్రెడ్డి సర్కిల్లో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 2 నెలలు వాయిదా చెల్లించలేదని స్టార్ లోన్ యాజమాన్యం రికవరీ ఏజెంట్లు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు లేకుండా వృద్ధులను బయటకు గంటేసి ఇంటికి తాళం వేశారు. దీంతో దిక్కుతోచని వృద్ధులు పశువుల శాలని నివాసంగా చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో విద్యుత్ ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. 4 రోజులుగా విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను తీర్చడంలో నాయకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిఆర్ఓకు వినతి పత్రాన్ని ఇస్తామన్నారు. విశాఖపట్నం జిల్లాలో మద్యం దుకాణం దగ్గర జరిగిన తగాదా చిలికి గాలివాన్లా మారింది. మారిక వలసలో మద్యం సేవించొద్దని మైనర్లకు చెప్పగా వారు ఘర్షణకు దిగారు. మైనర్ల దాడిలో నిజాముద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. నిజాముద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.